the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. ఎకానమీకి సంబంధించి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ జాతీయ సంస్థ, ఏ అంతర్జాతీయ సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుంది, ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే SBI రీసెర్చ్ రిపోర్ట్ చెప్తున్న గణాంకాలు ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 6.3%, 6.2 నుండి 6.3% మాత్రమే ఉండొచ్చు అని చెప్పేసి SBI రీసెర్చ్ రిపోర్ట్ చెప్తున్న గణాంకాలు. సో ఇటీవల కాలంలో ఇటువంటి గణాంకాలు ఏవైతే చూస్తున్నామో వాటిని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ టైం. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలనే ఆ దేశ GDPగా మనం చూడొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధి రేటు ఎంత అని ఎవరు చెప్తున్నారు? SBI రీసెర్చ్ రిపోర్ట్ వారు. అండ్ ఇప్పటికే NSO వారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు 6.4% ఉంటుందని చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల S&P గ్లోబల్ రేటింగ్స్ వారు వచ్చే 2 ఏళ్ల పాటు భారత GDP అనేది 6.7 to 6.8% ఉండొచ్చు అని అంచనా వేయడం జరిగింది. ఇక తరచూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళపైన నిషేధమని, కొన్ని వివాదాస్పద యాప్లపైన నిషేధమని, కొన్ని టీవీ ఛానల్స్ పైన నిషేధమని మనం వార్తాపత్రికలు చూస్తూ ఉంటాము. మన దేశ భద్రతకి సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి కానివ్వండి, దేశంలో సమగ్రతకి సంబంధించి భంగపాటుగా ఉండే విషయాలపైన కానివ్వండి, అలా చైనాకి సంబంధించిన యాప్సే కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించిన యాప్సే కానివ్వండి, లేదా యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, వాటిపైన భారత ప్రభుత్వం నిషేధం విధిస్తుంది అంటే మనకు ఒక చట్టంలోని ఒక సెక్షన్ గుర్తుకు రావాలి. ఏంటది? IT యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, IT యాక్ట్ 2000 సంవత్సరం సెక్షన్ 69A గుర్తుపెట్టుకోండి. IT యాక్ట్ 2000 సెక్షన్ 69A ప్రకారం ఈ నిషేధాజ్ఞలను భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. అలా దాదాపు 119 చైనీస్ యాప్లపైన నిన్నటి రోజున భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. భారత ప్రభుత్వం మరోసారి డిజిటల్ ఏరివేతను చేపట్టింది. చైనాకు చెందిన 119 యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ యాప్లలో చాలా వరకు వీడియో, వాయిస్ చాట్ ప్లాట్ఫామ్లే ఉన్నాయంట. జాతీయ భద్రతకు, సార్వభౌమత్వానికి ముప్పుగా పరిగణిస్తున్న ఈ యాప్లపై తాజా నివేదిక అంచనా వేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే ఎక్కువ మంది ఉన్నారంట. సో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు అందరి సంఖ్యను కనుక గమనిస్తే అందులో పురుషులే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి రీసెంట్గా ది ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ వారు చెప్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన దేశంలో ఆత్మహత్యల రేటు 1990తో పోల్చినప్పుడు 2021 నాటికి 30% తగ్గిందంట. 1990లో ఈ రేటు ప్రతి 1,00,000 మందికి 18.9గా ఉండేది. 2019లో ఇది 13.1 కాగా 2021లో 13కు తగ్గింది. అంటే 3 దశాబ్దాల్లో ఈ రేటు 31.5% తగ్గింది. ఈ కాలంలో పురుషుల కన్నా మహిళల ఆత్మహత్యల రేటు తగ్గింది. 1990లో ప్రతి 1,00,000 మంది జనాభాకు 16.8 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా 2021 నాటికి ఇది 10.3కు తగ్గింది. 1990లో పురుషుల ఆత్మహత్యలు 20.9 కాగా 2021లో 15.7గా ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ నివేదికలు చెప్పింది. గణాంకాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలను మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ వార్తలోకి వచ్చింది. ఒక సమావేశము భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా కిన్నార్ మహాసమ్మేళన్ ఎవరికి సంబంధించిందంటే దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ట్రాన్స్జెండర్
కాన్ఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సో భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ ఎక్కడ అని అడగవచ్చు. సో అజ్మీర్ ఆతిథ్యంలో, అజ్మీర్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో, అజ్మీర్లో భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల జరిగింది. పేరు వచ్చేసి ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా కిన్నార్ మహాసమ్మేళన్. ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎదుర్కొంటున్న ఇష్యూస్ ఉంటాయి కదా, సమస్యలు ఉంటాయి కదా, వాటి విషయంలో ప్రత్యేకంగా చర్చించడం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్జెండర్స్ ఇప్పటికి కూడా వారి హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు. అందుకోసం భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే ఒక చట్టం ఉంది, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. అప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్లుగా వచ్చింది. సో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 ఈ చట్టం ఆధారంగానే ట్రాన్స్జెండర్కు ప్రత్యేకంగా రక్షణలు కల్పిస్తున్నారు, హక్కులు కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 10 డే కాన్ఫరెన్స్ అనేది ఇటీవల ఎక్కడ అంటే అజ్మీర్లో భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల జరుగుతోంది. అండ్ ఒక అంతర్జాతీయ అంశము, భారత్ అర్జెంటీనా మధ్య కీలక ఒప్పందం దేనికి సంబంధించి అంటే లిథియం అన్వేషణపై. మనందరికీ తెలుసు లిథియం అనగానే మనకు లిథియం అయాన్ గుర్తొస్తుంది. లిథియం అయాన్ అనగానే ఏం గుర్తొస్తాయి? ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం వాడే బ్యాటరీ ఉంటుంది కదా, ఛార్జింగ్ బ్యాటరీ, అది లిథియం అయాన్ బ్యాటరీ. గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షలు అడగవచ్చు. ఇక్కడ లిథియం అన్వేషణ కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుని వార్తల్లోకి వచ్చింది అంటారు? అర్జెంటీనాతో. సో రీఛార్జబుల్ బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం అన్వేషణతో పాటు గనుల రంగంలో పరస్పరం సహకరించుకునే విషయమై భారత్ అర్జెంటీనాలు అవగాహనకు వచ్చినాయి. దీనికి సంబంధించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు అర్జెంటీనాలోని కెటమార్కా గవర్నర్ రౌల్ అలెజాండ్రో జలీల్ సమక్షంలో జరిగిందంట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లిథియం అన్వేషణ కోసం భారత్ అర్జెంటీనా మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ గ్లోబల్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్లో 4 భారత విద్యా సంస్థలు వార్తల్లోకి వచ్చినాయంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్త ఉన్నత విద్యా సంస్థల జాబితాలో భారతదేశానికి చెందిన 4 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ 2025 తాజా ర్యాంకులు విడుదలైనాయి. అయితే ఇందులో స్థానం పొందిన 4 భారత యూనివర్సిటీల ర్యాంకులు గత ఏడాది కన్నా దిగజారడం గమనార్హం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు 2023లో 101 నుండి 125 ర్యాంకింగ్ పొందగా ఇప్పుడు అది దిగజారి 201 నుండి 300 శ్రేణికి చేరిందంట. అదే స్థాయి ర్యాంకింగ్ పొందిన ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాసులకు కూడా గతంలో కన్నా ర్యాంక్ తగ్గిందంట. ఈసారి జాబితాలో ఐఐటి బాంబే స్థానాన్ని కోల్పోయిందంట. గుర్తుపెట్టుకోండి. ఇక WHO విడుదల చేసే జాబితా ఉంటుంది కదా, అందులో ఆయుర్వేదము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత 2014 సంవత్సరం తర్వాత ఆయుష్కి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖను కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే WHOకి సంబంధించి హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతం WHOకి చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా WHO నుండి ఎగ్జిట్ అవుతున్నట్టుగా అమెరికా వార్తల్లోకి వచ్చింది. అమెరికా బాటలో పయనిస్తూ అర్జెంటీనా కూడా వార్తల్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ WHO ఏటా విడుదల చేసే వ్యాధి గణాంకాల నమోదు, విశ్లేషణ, వ్యాఖ్యానాల సంకలనం 11లో సాంప్రదాయ వైద్య రీతుల స్థానం కల్పించింది. దీనికి సంబంధించి తాజా ICD లెవెల్లో కొత్త మాడ్యూల్ను ప్రవేశపెట్టారు. దీంతో దేశీయ వైద్య రీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానీలకు అంతర్జాతీయ గుర్తింపు అనేది లభించినట్లయిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ రీసెంట్గా చెప్పడం జరిగింది. సో ఇటీవల వేస్ట్ రీసైక్లింగ్ పైన ఒక సదస్సు జరిగింది. కాంక్లేవ్ ఆన్ వేస్ట్ రీసైక్లింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? భూపేందర్ యాదవ్ గారు. సో తను ప్రత్యేక ప్రసంగం చేశారు. రీసైక్లింగ్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ఈ సమావేశాన్ని, సదస్సును నిర్వహించారు న్యూఢిల్లీ. సో దేశ రాజధాని న్యూఢిల్లీలో 18 ఫిబ్రవరి రోజున జరిగింది కాంక్లేవ్ ఆన్ వేస్ట్ సైక్లింగ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వేస్ట్ టు వెల్త్ అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది. సో వేస్ట్ రీసైకిల్ ఏదైతే ఉంటుందో ఆ రీసైకిల్కి సంబంధించిన టెక్నిక్స్ కానివ్వండి, టెక్నాలజీ పైన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఒక అంతర్జాతీయ సదస్సు 22nd ఎడిషన్ బయో ఏషియా సదస్సు అనేది ఫిబ్రవరి 25th, 26th 2 రోజుల పాటు జరగబోతోంది. HICCలో జరగబోతోంది. ఏదైనా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ఆ సమావేశం యొక్క పేరు, ఆ సమావేశం యొక్క థీమ్ మరియు
సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ఇది చూస్తే సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి థీమ్ వచ్చేసేసి క్యాటలిస్ట్స్ ఆఫ్ చేంజ్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్. ఎప్పుడైనా థీమ్స్ని కానీ వార్తలు ఇచ్చిన పుస్తకాల గురించి కానీ మనం నేర్చుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి, దాన్ని ట్రాన్స్లేషన్ చేయకండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఔషధాలు లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా వార్షిక సదస్సు ఫిబ్రవరి 25-26 తేదీలో హెచ్ఐసిసిలో జరగనుంది. ఈసారి సదస్సు ఏఐ ఆధారిత ఆరోగ్య పరిరక్షణ క్లినికల్ పరిశోధనలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, క్వీన్స్లాండ్ గవర్నర్ జెన్నెట్ యంగ్, G20 షెర్పా అమితాబ్ కాంత్ తదితరులు హాజరు కానున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్కి టెండర్ని ఆహ్వానిస్తుంది. ఏ సంస్థను చూడండి. విద్యుత్ నిల్వ కోసం కొత్త సాంకేతికత రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. 500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ టెండర్ ప్రకటన జారీ చేసింది. గుర్తుపెట్టుకోండి ఏ సంస్థ అండ్ ప్రత్యేకత. రాష్ట్రంలో తొలి బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు కానుంది. ఇక వార్తల వ్యక్తి విషయానికి వస్తే ఢిల్లీ చరిత్రలో 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి రేఖా గుప్తా గారు నిన్నటి రోజున ఫిబ్రవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఢిల్లీకి గతంలో 3 ముఖ్యమంత్రులు ఎవరు అంటే సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి గారు. సో ఇప్పుడు 4వ వ్యక్తిగా రేఖా గుప్తా గారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించిన ఎన్నికలు ఫిబ్రవరి 5 రోజున జరిగినాయి. ఫిబ్రవరి 8 రోజున ఫలితాలు వెలువడ్డాయి. 70 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఢిల్లీలో 48 అసెంబ్లీ స్థానాలతో బీజేపీ విజయడంకా మోగించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం పైన బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రేఖా గుప్తా గారు మొదటిసారి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఇక ఢిల్లీకి సంబంధించి మీరు ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1991. దీనిపైన క్వశ్చన్స్ అడగవచ్చు. ఆర్టికల్ 239AA 239BB గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.3గా అంచనా వేస్తూ SBI రీసెర్చ్ రిపోర్ట్ అండ్ విదేశీ యాప్లపైన నిషేధము, దానికి సంబంధించిన చట్టం ఏంటి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే ఎక్కువ అని చెప్పేసి ది ల్యాన్సెట్ హెల్త్ రిపోర్ట్, అజ్మీర్ భారతదేశంలో మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించింది, భారత్ అర్జెంటీనా మధ్య లిథియం అన్వేషణపై కీలక ఒప్పందము, గ్లోబల్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్లో 4 భారత విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయంట, WHO చట్టంలోకి ఆయుర్వేదము, వేస్ట్ రీసైక్లింగ్ పైన జరిగిన ఒక సమావేశము, నెక్స్ట్ బయో ఏషియా సమ్మిట్ 2025 థీమ్ ఏంటి, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ను ఆహ్వానించిన సంస్థ, నెక్స్ట్ రేఖా గుప్తా గారు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిగా, ఢిల్లీ చరిత్రలో 4వ ముఖ్యమంత్రిగా, ఢిల్లీ చరిత్రలో 10వ ముఖ్యమంత్రిగా వార్తల్లోకి వచ్చారు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.